పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు వరిపోయారా? నేను ఇంకా ఏదో ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? 1 వీక్ అయిపోయిందే. ఎవదో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంటపడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. మానస, రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ, రైట్? రియల్లీ ఫనీ. హారన్. One sec, dude. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. Some of the time. ఏ జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జై, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. Some of the time. Some other time. No time, baby. Hey, సుష్మా, ఫ్లవర్స్ ఇక్కడ కదా, అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస, ఏంటి లేటు? నీకోసం అందరూ వెయిటింగ్. కమన్. ఇల్లంతా సర్దిసాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసాం. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనసు, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చాలా అరిపోతుంది. That's not funny, girls. Good night. Bye-bye. రేపేంటి ప్రోగ్రామ్? వీకెండ్ కదా, కంట్రీ సైడ్ వెళ్తున్నాను. ఇట్స్ రియలీ ఫన్, యూ నో. ఇఫ్ యూ వాంట్ జాయిన్, యూ కెన్ జాయిన్. Actually, Yeah, some other time. Anyway, వెళ్ళేటప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అవుతాను. If you want to come, you can come. Morning 7. Bye-bye. ఏం ప్రతాపం,
ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? సంతోష్. నచ్చాను. ఛ! ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమనే అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ? ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో. అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే బాలేదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా? ఏ సాంబశివుడో సదాశివుడో అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి. రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట. పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా. మీకిష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి. ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఈ ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా, ఏం వాడకవయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా. నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. ఓహో, నన్ను కూడా వాడేవా? అబ్బో,
వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేదో వాళ్ళరా. ఇట్స్ ఓకే. ఇదాగదా ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం. పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోడలే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుతుంది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్ గడి హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి. అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలంకా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలకని పోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం. పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయిని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు కానీ. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు.